తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నడ్డా, అమిత్ షా చర్చల్లో అభ్యర్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. టీడీపీ 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతోంది, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేయబోతోంది, జనసేన 2 స్థానాల్లో పోటీ చేయబోతోంది. ఇక్కడ ఈ పొత్తులకి సంబంధించి మొత్తం ఇప్పటికే 3 స్థానాలు టీడీపీ జనసేనకి ప్రకటించి ఉండగా ఒక స్థానాన్ని జనసేనకి కేటాయించిన 3 స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేన బీజేపీకి ఇచ్చింది. బీజేపీకి 5 స్థానాలు కేటాయిస్తే 5+1 6 స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థుల్ని రంగంలోకి దింపబోతోంది. టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో అభ్యర్థుల్ని పోటీకి దింపబోతోంది. అయితే అభ్యర్థుల పేర్లు అవన్నీ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ఢిల్లీలో ఈ చర్చలకు సంబంధించి, పొత్తులకు సంబంధించి అభ్యర్థులు ఏ నియోజకవర్గాల్లో ఉండాలి అనేది ఒక లిస్ట్ ఇప్పటికే రెడీ అయింది. ఈ లిస్టు ప్రకారం మనం చూస్తే నియోజకవర్గాల వారీగా 25 నియోజకవర్గాలకి సంబంధించి కర్నూలు 1 టీడీపీ పెండింగ్లో పెట్టింది. ఇప్పటిదాకా 24 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల వివరాలు ఒకసారి మనం చూస్తే, ఫస్ట్ బీజేపీకి సంబంధించి చూస్తే హిందూపురం నుంచి సత్యకుమార్ పోటీలో ఉండబోతున్నారు. రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి రంగంలో ఉండబోతున్నారు. ఇక అరకు నుంచి కొత్తపల్లి గీత, నరసాపురం నుంచి రఘురామరాజు, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి రంగంలో ఉండబోతున్నారు. జనసేన నుంచి అనకాపల్లి నుంచి నాగబాబు లేదా పవన్ కళ్యాణ్ రంగంలో ఉండబోతున్నారు. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి బాలశౌరి. అయితే ఇక్కడ అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం అభ్యర్థుల విషయంలో జనసేన ఇప్పటికే ఒక లిస్టు తయారు చేసి ఉండగా ఇందులో ఒక నియోజకవర్గం వదులుకోవాల్సిన పరిస్థితి జనసేనకు ఉంది. అయితే ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి లిస్టు రెడీ అయింది. ఇందులో ఒక నియోజకవర్గం కోల్పోవాల్సిన పరిస్థితి జనసేన ఉంది. ఎందుకంటే జనసేన బీజేపీకి ఈ 3 నియోజకవర్గాలు ఏవైతే కేటాయించారో అందులో ఒక నియోజకవర్గాన్ని బీజేపీకి ఇస్తా అని హామీ ఇచ్చిన పరిస్థితి. ఇక నంద్యాల నుంచి ఓవరాల్గా మొత్తం 25 నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి అప్డేట్ మనం చూస్తే, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. హిందూపురం నుంచి సత్యకుమార్ బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు. అనంతపురం నుంచి బీకే పార్థసారథి టీడీపీ నుంచి, కడప నుంచి శ్రీనివాసరెడ్డి లేదా వైఎస్ సౌభాగ్యమ్మ టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి, తిరుపతి ఎస్సీ రిజర్వ్ నుంచి రత్నప్రభ లేదా నిహారిక బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు. చిత్తూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఏదైతే ఉందో అందులో డి ప్రసాదరావు టీడీపీ నుంచి, శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ నాయుడు టీడీపీ నుంచి బరిలో ఉండబోతున్నారు. విజయనగరం నుంచి కె చంద్రశేఖరరావు టీడీపీ నుంచి, విశాఖపట్నం నుంచి భరత్ టీడీపీ నుంచి రంగంలో ఉండబోతున్నారు. అరకు ఎస్సీ రిజర్వ్ నుంచి కొత్తపల్లి గీత బీజేపీ నుంచి, అనకాపల్లి నుంచి నాగబాబు లేదా పవన్ కళ్యాణ్ జనసేన నుంచి, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి, కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ జనసేన. ఇక్కడ కాకినాడకి సంబంధించి కొంత అనుమానాలు ఉన్నాయి. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ఒకవేళ బరిలో ఉంటారా అనేది కూడా కొంత చర్చకు వస్తోంది. అయితే కేవలం 2 పార్లమెంటు స్థానాల్లోనే పోటీ చేస్తామని చెప్తున్న దరిమిల నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎంపీగా పోటీ చేస్తే ఇక అభ్యర్థులకి అవకాశం ఉండదు. జనసేన నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉండదు. అయితే కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరు కూడా ఇచ్చారు. అయితే ఉదయ్ శ్రీనివాస్ పరిస్థితి ఏంటి, కాకినాడ విషయంలో జనసేన చీఫ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది. ఇక అమలాపురం ఎస్సీ రిజర్వ్ నుంచి గంట హరీష్ టీడీపీ నుంచి, అదేవిధంగా నరసాపురం నుంచి రఘురామరాజు బీజేపీ నుంచి బరిలో ఉండబోతున్నారు. ఇక ఏలూరు నుంచి భాష్యం రామకృష్ణ టీడీపీ నుంచి రంగంలో ఉండబోతున్నారు. భాష్యం రామకృష్ణ గుంటూరు నుంచి కూడా ట్రై చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ ఏలూరు భాష్యం రామకృష్ణ పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ నుంచి కేసినేని చిన్ని టీడీపీ నుంచి, ఎందుకంటే అక్కడ టీడీపీ అభ్యర్థి కేసినేని నాని ఉన్నా కూడా కేసినేని నాని వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న ధర్మిలా కేసినేని చిన్నికి టీడీపీ టికెట్ ఇస్తున్న పరిస్థితి. మచిలీపట్నం నుంచి బాలశౌరి జనసేన నుంచి పోటీ చేయబోతున్నారు.
గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడ పోటీ చేయబోతున్నారు. గుంటూరు నుంచి భాషన్ రామకృష్ణ కూడా లాస్ట్ మినిట్ దాకా ట్రై చేసిన పరిస్థితి, ఆయనకి ఏలూరు ఇస్తున్నారు. బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్ నుంచి ఉండవల్లి శ్రీదేవి లేదా ప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. తాడికొండ నుంచి ఆమె గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆమె తాడికొండ సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆమె టీడీపీలో చేరిన ధర్మిల బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి ఉండవల్లి శ్రీదేవి టికెట్ దాదాపు ఖరారైందంటే మనకు కనిపిస్తుంది.